నా పేరు నాగలక్ష్మి అండి. మేము గత 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్‌లోనే నేను ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. తర్వాత నేను ఒక హ్యాండిక్యాప్డ్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నేను చిన్నతనం నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ చేసుకుంటా నా నా స్టడీని గాని సాగించడానికి గాని, నా ఫీజు కట్టుకోవడానికి గాని నేను చాలా స్ట్రగుల్ చేశాను. అందుకని నేను మెయిన్‌గా ఒక చేయూత ఫౌండేషన్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమెన్ అనేది స స్థాపించడానికి గల కారణాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఫీజు కట్టాలి అన్నా, చదవాలి అన్నా ఫ్యామిలీలో ఉండేవి కాదు అమౌంట్. కష్టపడుకుంటా, ఎవరిని అడగలేక చాలా ఇబ్బందులు పడుకుంటా నేను గవర్నమెంట్ జాబ్‌కి కూడా అర్హత ఎవరు నాకు తెలియచేయలేదు. దాని గురించని నేను ఒక ఆడపిల్లల్ని గాని, ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎవరైనా స్ట్రగుల్ పడుతుంటే వాళ్ళని ఆదుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ చేయూత ఫౌండేషన్‌ని స్థాపించాను. దానికన్నా నేను 2019లో ఇది స్థాపించడం జరిగిందండి. నేను ఎట్లా అంటే ఒక పేరెంట్ లేకుండా సింగిల్ పేరెంట్‌తో పిల్లలకి, తర్వాత ఏమీ లేదు వాళ్ళ పిల్లల చదువు ఆగిపోయింది అన్న పిల్లలకి కూడా నేను వాళ్ళకి బుక్స్ గాని, చదువుకోవడానికి గాని వాళ్ళకి చేయూతనిస్తున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళున్నారు. వాళ్ళకి స్కిల్స్ లేవు. బయట ప్రైవేట్ జాబ్‌లేంటంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకోవట్లేదు. వాళ్ళని చాలా చాలా క్వెషన్‌లేస్తున్నారు గానీ వాళ్ళని వెనకంజలోనే పడేస్తున్నారు. అదట్లా లేకుండా నేను వాళ్ళకొక స్కిల్స్ చేయాలని ఎంఎస్ ఆఫీస్ గాని, ఎక్సెల్ గాని, టాలీ సాఫ్ట్‌వేర్‌లు గాని వాళ్ళకి కొంచెం డెవలప్‌మెంట్‌కి తెలియజేసుకుంటూ వాళ్ళని ఎలా ఎళ్ళాలి, ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్‌ని ఎట్లా వాళ్ళకి జాబ్ తీసుకోవాలి అనేటి వాటిని కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నేను చేయూత ఫౌండేషన్ స్థాపించానండి. ఈ కరోనా టైంలో కూడా నేను ఈ ఆక్సిజన్ సిలిండర్‌లు సరఫరా చేశాను. ముసలోళ్ళకి మెడిసిన్స్ సప్లై చేశాను. ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నేను పాజిటివ్‌లో ఉన్నా కూడా నేను సిలిండర్‌లు సప్లై చేశాను. మెడిసిన్స్ కూడా సప్లై చేశానండి. అది కూడా వితౌట్ మనీతో. నాకు పెన్షన్ ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తది. ఆ పెన్షన్ డబ్బుల్నే నేను ఎవరి దగ్గర కూడా రూ. 1 కూడా ఫండింగ్ గాని, కలెక్ట్ చేయడం గాని, అడగడం గాని చేయట్లేదింకా. ఏదైనా గాని ఏదైతే వస్తదో నాకు పెన్షన్ వస్తుందో, ఆ అమౌంట్‌నే నేను రొటేషన్ చేసుకుంటూ, నేను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. నాకొచ్చిన దాన్ని నా పిల్లల్ని చూసుకుంటూ, నా ఫ్యామిలీని నడిపించుకుంటూ, నేను దానిలో కూడా ఒక రూ. 1, రూ. 2 నాదో ఉన్న దానిలోనే నేను వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి నేను చేయటము. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలకి వీళ్ళకి లేదు, బుక్స్ లేవు. ఇవన్నీ అంటే నేను అందించటము. అనాథ పిల్లలు, ఆడపిల్లల ఆశ్రమాలకెళ్ళి వాళ్ళకి ఏమన్నా బట్టలు కావాలన్నా, స్కూల్స్‌కి ఏమన్నా కావాలన్నా ఇవన్నీ సరఫరా చేస్తూ ఉన్నానండి ప్రెజెంట్. ఎవరి దగ్గర ఫండింగ్ కూడా ఏమి కలెక్ట్ చేయట్లేదు. తర్వాత నేనింకా ముందుకెళ్ళాలని చాలా ఆలోచనతో చేస్తున్నాను గానీ, నాకున్న బడ్జెట్‌లో నేను కొంచెం వెనకబడిపోయే ఉన్నానని అనుకుంటున్నాను. ఏదైనా నేను ఫౌండేషన్‌ని నా ఓన్లీ సింగిల్ హ్యాండ్‌తోనే నేను నడిపించుకుంటున్నానండి ఇప్పటి వరకు. నేను కూడా ఫ్యూచర్‌లో ఒక వృద్ధాశ్రమం పెట్టాలి. వాళ్ళని కూడా ఒక ఇది చేయాలి అన్న ఆలోచన అయితే నాకు చాలా ఉందండి. దానికోసం ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే, చేస్తే నేను ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఒక ముందంజలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్‌గా గానీ, జాబ్ పరంగా గానీ, నేను ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టుకొని, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని చేయాలని కూడా నేను చాలా సంకల్పంతో ఉన్నాను. మీరేమన్నా నాకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే, నా నంబరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చండి. చేయూత ఫౌండేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమెన్. నా మొబైల్ నంబరు 8317553175. ప్లీజ్ అండి. నమస్తే అండి.